వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సురక్షిత చిత్తూరు లక్ష్యంగా ఉమ్మడి మేనిఫెస్టోను నేడు విడుదల చేశాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల వెల్లడి. రాజకీయ పార్టీల వాహనాల ద్వారా నిర్వహించే ప్రచారంలో అధిక మొత్తంలో శబ్దం చేసే వాహనాలను సీజ్ చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్. ట్రేడ్ లైసెన్సుల రెన్యువల్లో చిత్తూరు నగరపాలక సంస్థలు చేతివాటం చూపుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. సురక్షిత చిత్తూరు లక్ష్యంగా ఉమ్మడి మేనిఫెస్టోను కూటమి నాయకులు సోమవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. చిత్తూరు అభివృద్ధికి మేనిఫెస్టోలోని అభివృద్ధి పనులు పూర్తయితే చిత్తూరు సుందరీకరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, బీజేపీ నాయకులు దుర్గా రామకృష్ణలు మాట్లాడుతూ చిత్తూరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, చిత్తూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టడం జరుగుతోందని, ఇందులో భాగంగానే విద్య, వైద్యము, సాగు, తాగునీరుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. గురజాల జగన్మోహన్ కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన 20 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేస్తామని, 6 నెలల్లో పూర్తి చేస్తామని కూటమి నాయకులు వెల్లడించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో చిత్తూరు నగరంలో ఎలాంటి పరిశ్రమలు గాని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, రైతులకు అవసరమైన విత్తనాలను గాని రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోయిందని, వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నగరం అభివృద్ధి చెందాలంటే అది టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సందర్భంగా టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే మనకి భూములు ఉన్నాయి అని చిత్తూరు పట్టణానికి కావచ్చు, చిత్తూరు నియోజకవర్గంలో కావచ్చు, మరీ ముఖ్యంగా చిత్తూరు పట్టణానికి ఒక అదృష్టం ఏంటంటే NH కనెక్టింగ్ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, తిరుపతి చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, అనేక హైవేలు వచ్చి చిత్తూరు పట్టణం మీదుగానే పోతుంది. మరీ ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చెప్పినట్టు బుల్లెట్ ట్రైన్ తిరుపతి చెన్నై, చెన్నై బెంగళూరు, తిరుపతి చెన్నై వయా కనెక్టింగ్ టు బెంగళూరు. ఆ పాయింట్ ఎక్కడ అంటే చిత్తూరు నియోజకవర్గంలోనే అనేక స్టాపింగ్లు ఉన్నాయి. కాబట్టి చిత్తూరు ప్రజలందరినీ కోరుకునేది పని చేయాలి. మనల్ని ప్రజలు ఓటేశారు అంటే ప్రజలకు ఏమన్నా చేయాలి అంటే మా నాయకుడు గ్రాంటీలా, మా నాయకుడు అదిలా, మా ప్రభుత్వంలో డబ్బులు లేవు, తాకట్టు పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు కట్టిన సెక్రటరేట్ పని చేయడానికి వస్తుంది తప్పితే అమరావతి అనే క్యాపిటల్ ఈ ముఖ్యమంత్రికి కానీ, మంత్రి వర్గానికి కానీ ఎక్కడ కూడా విలువలు లేని ప్రభుత్వంగా మేమందరూ కాదు ప్రజలు కూడా భావించారు. సో నేను రేపు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో అది ఎక్కడ మా అధినాయకుడు ప్రభుత్వం తరఫున చేయగలిగిన, ప్రభుత్వం తరఫున ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద కూడా మంచిగా ఏదైతే అమరావతి చేశారో అదే విధంగా కూడా చిత్తూరు పట్టణానికి అనేక సంస్థలు, అది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాదే కావచ్చు, లేదా దుబాయ్ గల్ఫ్ కావచ్చు, లేదా USA కావచ్చు, అది మరి ఏ దేశమైనా కావచ్చు, మన నియోజకవర్గంలో అవకాశాలు కల్పిస్తే మేము ఫ్యాక్టరీ పెడతామనే ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీకి వాళ్ళు అడిగే వాటర్, వాళ్ళు అడిగే ఎలక్ట్రిసిటీ, వాళ్ళు అడిగే రోడ్స్, వాళ్ళు అడిగిన భూమి, ఇవన్నీ ఇవ్వడానికి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిశీలించి ఈ మేనిఫెస్టోలో నేను ఏదైతే నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మా ఉమ్మడి పార్టీ తరఫున హామీ ఇస్తున్నామో ఇవన్నీ నెరవేరే బాధ్యత కూడా నేను తీసుకొని ఒక సైనికుడిలాగా, ఒక సేవకుడిగా మీ అందరూ నన్ను ఆశీర్వదించి మే 13వ తేదీన మీ అందరూ అమూల్యమైన ఓటు నాకు, మా ఎంపీ గారికి, అంటే వీటిలలో కొన్ని
ప్రభుత్వంలో కేంద్రం కూడా అనుమతులు కావాల్సిన అవసరం ఉంటాయి. కాబట్టి వాటిని మా ఎంపీ గారు గెలిచి నాకు అనుకూలంగా నేను అడిగిన ప్రతి ఒక్కటి కూడా పై నుండి నాకు పర్మిషన్స్ కొన్ని అనుమతులు తేవడానికి ఎంపీ కూడా మనకి చిత్తూరు గెలవాలి. కాబట్టి ఒక ఓటు ఎంపీ గారికి, ఒక ఓటు ఎమ్మెల్యే గారు నాకు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మీరందరూ ఆశీర్వదించి ఓటేస్తే. రాజకీయ పార్టీలు వాహనాల ద్వారా నిర్వహించే ప్రచారంలో ఎక్కువ శబ్దాలు చేస్తున్న వాహనాలను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు నందు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు డిఆర్ఓ పుల్లయ్యతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆర్ఓలు, ఏఆర్ఓలు, వివిధ రకాల నోడల్ అధికారులు ఎన్నికల్లో నిర్వహించవలసిన వివిధ అంశాలపై సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ప్రచారంలో ఉపయోగిస్తున్న ప్రచార వాహనాల నుండి ఎక్కువ శబ్దాలు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వాహనాలను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత ఆర్ఓలను ఆదేశించారు. రాజకీయ పార్టీలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకున్నటకు ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, కానీ ముందస్తుగా సంబంధిత SHOకు సమాచారం తెలియజేయాలన్నారు. ఎందుకంటే పలు రాజకీయ పార్టీలు ఒకేసారి ఇంటింటికి వెళ్లడం, ఒకే వీధిలో ప్రచారం నిర్వహించుకునే సమయంలో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుందని, కాబట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17న ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రావడం జరుగుతుందని, ఇప్పటి వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ పర్మిషన్లకు సంబంధించి పూర్తి వివరాలను మీ వద్ద ఉంచుకోవాలని సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో క్రిటికల్ మరియు సెన్సిటివ్ సరిహద్దు గ్రామాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఆ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో కవరేజ్, మైక్రో పరిశీలకులను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం నిర్వహించే గంగ జాతరకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నందువల్ల మే నెల 10వ తేదీలోగాను లేదా మే 15వ తేదీ తర్వాత గంగ జాతర నిర్వహించుకోవాలన్నారు. గంగ జాతర నిర్వహణకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి పర్మిషన్ తీసుకోవాలన్నారు. రోడ్లను బ్లాక్ చేయడం, ప్రభుత్వ స్థలాలలో రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు ఏర్పాటు చేయరాదన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంగ జాతర నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, వివిధ రకాల టీమ్స్ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజులో కోట్ల రూపాయలను స్వాహా చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్లో భాగంగా 2 కోట్ల రూపాయల మేర డబ్బులు స్వాహా చేయడం జరిగిందని పేర్కొన్నారు. చిత్తూరు నగరంలో దాదాపుగా 2400 రిజిస్టర్ వ్యాపార సంస్థలు ఉన్నాయని, ఇది కాకుండా అనధికారికంగా 2000కు పైగా వ్యాపార సంస్థ రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుకుంటున్నారని స్పష్టం చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థలు ట్రేడ్ లైసెన్స్ పొందేందుకు ప్రాపర్టీ ట్యాక్స్, బిల్డింగ్ ప్లాన్ బ్లూ ప్రింట్, హెల్త్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్, ప్రజాభిప్రాయం చలానా, మరికొన్ని డాక్యుమెంట్లు పొందుపరచాల్సి ఉంటుందని, అయితే ఇవి లేవన్న సాకు చూపి ఇష్టం వచ్చిన రకంగా మున్సిపల్ కార్పొరేషన్లోని శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సంబంధిత అధికారులపై తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీ సెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు అయితే వసూలు చేస్తున్నా కానీ మున్సిపాలిటీకి జమ చేయటం లేదు. వీళ్ళు సొంత జోబీల్లోకి మల్లుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ మళ్ళీ శానిటరీ ఇన్స్పెక్టర్ కుమ్మక్కై దాదాపు 2 కోట్ల రూపాయలు ఈ రోజుకి స్కామ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలు బకాయి ఉంది మున్సిపాలిటీకి. మరి ఎందుకు వసూలు చేయలేదు? 2 కోట్లు అంటే డబ్బులు అయితే వసూలు చేశారు కానీ మున్సిపాలిటీ కట్టలేదు. అవసరమైతే
ట్రేడ్ లైసెన్స్ రిజిస్టర్ని తీసుకొచ్చి బహిరంగ పరచమనండి. ఈ విధంగా మున్సిపాలిటీలో ప్రతి విషయంలో అవినీతి అక్రమాలు చేసినారు ప్రస్తుత కమిషనరు శానిటరీ ఇన్స్పెక్టర్లతో కలుసుకొని. ఇప్పటి వరకు ట్రేడ్ లైసెన్స్ బకాయిలు 2 కోట్ల రూపాయల వరకు ఎందుకు పేరుకొని పోయింది, ఎందుకు వసూలు చేయలేదు? హెల్త్ ఆఫీసర్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, కమిషనర్ కానీ ఎందుకు దానిపై దృష్టి పెట్టలేదు? కారణం ఏంటంటే డబ్బులు అయితే వసూలు చేశారు. ఎవరైతే రిజిస్టర్డ్ ట్రేడింగ్ సంస్థలు ఉన్నాయో, వ్యాపార సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినారు శానిటరీ ఇన్స్పెక్టర్లు. కానీ మున్సిపల్ ఖాతాకి జమ చేయలేదు, వీళ్ళు సొంత ఖాతాకు మళ్లించుకున్నారు. ఇప్పుడు ఆన్లైన్ చేసినా కానీ చాలా మంది తెలియటం లేదు, డబ్బులు వసూలు చేసుకున్నారు, వీళ్ళు సొంత ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. ఈ 2 కోట్ల రూపాయల స్కామ్, ఇది పక్కా స్కామ్. ఇది విజిలెన్స్ కానీ, సిబిసిఐడి కానీ ఎంక్వైరీ చేస్తే మొత్తం నిజాలు బయట వస్తుంది. ఎవరు మున్సిపల్ నిధుల్ని దోచుకొని తిన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల ముందు నిలబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీగా మున్సిపల్ కమిషనర్ యొక్క అవినీతి అక్రమాలు, శానిటరీ ఇన్స్పెక్టర్ యొక్క అవినీతి అక్రమాలపైన విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మండుతున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజల సహాయార్థం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. వేసవి కాలంలో మండుటెండల్లో ప్రయాణికులు, పాదాచారులకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రము, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఏడాది ఈ సేవా కార్యక్రమాలను ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది కూడా వేసవి ముగిసేంత వరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొంచెం మూంజి మేల తగ్గి పాతారా ఎండలు దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మా వంతు సహాయంగా చిత్తూరు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మధ్య కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఈ విధంగా సాయం చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా తిరుపతి రూరల్ ఆర్డీఓ ఆఫీస్ కి వైసీపీ రంగులతో ఉన్న చెత్త బుట్టలు దర్శనమిచ్చాయి. ఈ చెత్త బుట్టలను తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేయటానికి ప్రజలకు పంపిణీ చేయడానికి తెప్పించారు. ఈ చెత్త బుట్టలు ఎన్నికల కోడ్ అమలు కాకముందే ఆర్డర్ ఇచ్చామని, అవి ఇప్పుడు వచ్చాయని అధికారులు తెలుపుతున్నారు. కోడ్ అమలులో ఉన్నందున ఇవి పంపిణీ చేయడం లేదని, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలకు పంపిణీ చేస్తామని ఎంపీడీఓ రమేష్ తెలిపారు. వైసీపీ రంగులేసి ఎలక్షన్ టైంలో వీళ్ళు చేసే నిర్వాహకం, దానికి అధికారులు మద్దతు వాళ్ళకి. దీనిపైన వెంటనే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి దీనికి కథ ఏదో కూడా తెలుసుకుంటాం ఈరోజు ఖచ్చితంగా. గవర్నమెంట్ కార్యాలయంలోనే పెట్టారు, పోలింగ్ కార్యాలయంలోనే పెట్టారు. ఇది కూడా ఎంత ధైర్యానికి ఇది దిగినారంటే అధికారులు, వైసీపీ వాళ్ళ అన్నదండలు చూసుకొని పోలింగ్ జరిగే కేంద్రం ఇది, ఆ కేంద్రంలోనే ఈ డప్పింగ్ చేయాలి. ఇది ఏడాదికి తరలిస్తారు. ఇవన్నీ కూడా మాకు చెప్పాలి. వెంటనే మేము కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తాం, ఎస్పీ గారిని కలుస్తాం. దీన్ని ఎవరెవరైతే ఇది చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేస్తాం. నమస్కారం. మాకు ఈరోజు 20,000 డస్ట్బిన్లు రిసీవ్ చేసుకున్నాం. ఇవి స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి వచ్చాయి. ఈ స్వచ్ఛంద కార్పొరేషన్ కూడా వాళ్ళు జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళకి 10/4/2023 అంటే 1 సంవత్సరం క్రితం ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ప్రతి మండలం ఇచ్చుకుంటూ ఈ రోజుకి తిరుపతి రూరల్కి ఇక్కడికి పంపించారు. దాంట్లో 2,000 డస్ట్బిన్లు ఇక్కడికి వచ్చున్నాయి. అయితే కోడ్ ఉంది కాబట్టి ఈ డస్ట్బిన్లు రిసీవ్ చేసుకొని ఎక్కడో స్టోర్ చేసి పెడతాం, కానీ ఎక్కడ వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రం కుదరదు, చేయం కూడా. ప్రతి ఇంటి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇంటికి అవసరమైన తలుపులను అత్యాధునిక టెక్నాలజీ ద్వారా రూపొందించి కింజా స్టీల్ డోర్స్ ద్వారా ప్రజలకు అందజేయడం జరుగుతున్నదని కింజా టింబర్ డిపో నిర్వాహకులు సతీష్ తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని ఎంజీఆర్ స్ట్రీట్లో నూతనంగా కింజా స్టీల్ డోర్స్ టింబర్ డిపోను
మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీటీఐ టింబర్ డిపో కింజా స్టీల్ డోర్స్ ప్రారంభించిన ఆయన షోరూంలో ప్రజలకు అందించనున్న నాణ్యమైన వస్తువులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చిత్తూరు నగరంలో ఈ షోరూం ప్రారంభించడం జరిగిందని, ఇంటి సౌకర్యార్థం అత్యాధునిక వసతులతో కూడిన ఇంటి తలుపులతో పాటు అవసరమైన సామాగ్రిని తయారు చేసేందుకు కింజా స్టీల్ డోర్స్ నిర్వాహకులు తమ సేవలను అందించేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రజలు కూడా నిర్వాహకులు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఇంటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. చూడండి, అంటే పట్టుకోండి సార్, పట్టుకోండి చాలా సులభం. ఫోటో ఎడుచు लास्ट दो है समोर அப்படியே வாமா. ஒரே ஒரு வாசல் ఆపోజిట్లో రాలేదు. இது எவ்வளோ செக்யூர் பண்ணாங்க. இப்போ இது ரெண்டு கீ இது ஆக்சுவலி நம்ம ஃபிக்ஸர் வேறு வந்துட்டு எல்லாம் ஃபிக்ஸ் செய்வார். அவருக்கு தான் இந்த ரெண்டு கீ. கிளைண்ட்டு ஒன் டைம் இது யூஸ் பண்ணிட்டாரு. இந்த ரெண்டு கீ த்ரோ பண்ணணும். இது ஒர்க் ஆகும். டிக்கெட் ஒன் டைம் இது இந்த மாஸ்டர் கீ யூஸ் பண்ணிட்டாரு. இது கீ இது ரெண்டு கீ ஒர்க் ஆகும். அதுவரை இது கீ ஒர்க் ஆகும். இது நம்ம கிளைண்ட்டு நம்ம யார் ஜஸ்ட் செக்கிங் செய்ய மாட்டோம். அவ்வளோ செக்யூர் ஆகிடும். இது நான் டிஸ்ட்ரிக்ட் எங்கே சார் அவ்வளோ செக்யூர் ஆகிடும். எத்தனை வருஷமா? 14 years. ఏపీలో ఎగ్జామ్ ఫస్ట్ తమిళనాడు 90 எல்லாம் நீங்கள் தமிழ் ஆல்மோஸ்ட் எல்லாம் சொல்லுவோம். இப்போ வந்துட்டு இல்லை இங்கே தமிழ் போன்ற ஒரு 60 கிலோமீட்டர் காட்பாடி ஈரோடு கடலூர். విదేశీ ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు చిత్తూరు అపోలో యూనివర్సిటీ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం స్థానిక మురకంపట్టులోని అపోలో యూనివర్సిటీ సమావేశపు మందిరంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్ట్ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమ 2 యూనివర్సిటీల ఒప్పందం మేరకు రానున్న విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
3 సంవత్సరాల కాల పరిమితి గల ఈ కోర్సుకు ఇంటర్మీడియట్ 50% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. ఇందుకు సంబంధించి 120 సీట్లతో తొలి ఏడాది కోర్సు ప్రారంభమవుతుందన్నారు. అందులో భాగంగా తొలి 2 సంవత్సరాలు చిత్తూరు అపోలో యూనివర్సిటీలో, మిగిలిన చివరి ఏడాది లీసెస్టర్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు. చివరి ఏడాది బ్రిటన్లోని లీసెస్టర్ యూనివర్సిటీ విద్యార్థులకు సర్టిఫికేట్లను ప్రదానం చేస్తుందన్నారు. సంబంధిత సర్టిఫికేట్ ఆధారంగా విద్యార్థులు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీతో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు తమ 3 సంవత్సరాల కోర్సుకు సంబంధించి చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని తమతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బాగా ఎదగాలని ఆయన కోరారు. అనంతరం కోర్సుకు సంబంధించిన బ్రోచర్స్ ను ఆవిష్కరించారు. కాగా ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెన్రిటా ఓ కార్నర్, లీసెస్టర్ యూనివర్సిటీ ప్రతినిధి కెర్రిల్లా, అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వినోద్ భట్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోతరాజు, చిత్తూరు అపోలో యూనివర్సిటీ పిఆర్ఓలు కమరుద్దీన్, ధనంజయులు తదితరులు పాల్గొన్నారు. Equally, we're very excited about welcoming more Indian students to our campus in Leicester. Some of you may know Leicester has a very large Indian population already. We're very welcoming to Indian students. We love having more Indian students on campus. One of our ambitions is to make sure that the Apollo students, when they join the Apollo University, they become also students of the University of Leicester at that time. So we will ensure that they meet our faculty. They have visiting lectures from the faculty at the University of Leicester. They have a spring school where we introduce them to the systems and processes of Leicester. So when they come in the 3rd year, they already know how the University of Leicester operates. They'll feel very welcome in the UK and will understand what their experience will be like in the UK. So we're very excited at this partnership, and we also hope and plan for the partnership to grow with Apollo, to grow in the field of healthcare. At the University of Leicester, we're one of the leading universities in the UK, and we have particular specialisms in healthcare. We're the 2nd most highly ranked university in the UK for health research, and we know that working with Apollo will strengthen that further. So thank you all very much for inviting us today. We're very excited, and thank you for welcoming us in particular to the Apollo University. ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళ యొక్క కొలాబరేషన్ వల్ల మనతో ఎంఓయూ సైన్ చేసిన దాని వల్ల ఇక్కడ 2 years మనం ఇండియన్ ఫీజు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఫారెన్ ఎడ్యుకేషన్ ఇక్కడ అందుతుంది. వాళ్ళ యొక్క బెస్ట్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. వాళ్ళ మెథడాలజీని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఒక ఫారెన్ డిగ్రీ వచ్చే అవకాశం ఉందన్నమాట. అది మెయిన్ ఈ పార్ట్నర్షిప్ యూనిక్నెస్. ఇది ఫస్ట్ టైం ఇన్ ద రీజన్ అన్నమాట. మనకు స్క్రీనింగ్ ఉంటుంది, మనకు అడ్మిషన్స్ రాగానే స్క్రీన్ చేసి మనం ప్రాసెస్ చేస్తాం. ఈ ఇక్కడ టీచ్ చేస్తారు. మన ఫ్యాకల్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్రైన్ అయ్యారన్నమాట. ప్లస్ వాళ్ళ బెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడికి వస్తారు. ఇద్దరు కలిసి ఇక్కడ టీచ్ చేస్తారు. మొదటి 2 సంవత్సరాల కాలం అంటే అక్కడ 3 సంవత్సరాలు వెళ్ళి ఆ యొక్క ఖర్చులు భరించి అక్కడ ఫారెన్ డిగ్రీ అయినట్టే డిగ్రీ అవార్డింగ్ వాళ్ళే చేస్తారు. 2 years ఇక్కడ చదివి 3rd year అక్కడికి వెళ్తారు కాబట్టి డిగ్రీ అవార్డింగ్ వాళ్ళదే. సీట్స్ వచ్చి ఓన్లీ 120 సీట్స్ ఉంటాయి. ఇయర్ తక్కువ పెట్టారు, ఓన్లీ 120 సీట్స్ సామర్థ్యం మాత్రమే. వీటికి ఏమంటే మనం ఒక కొత్త అవకాశం ఉంటుంది బ్యాంక్స్ లో. అంటే ఇది ఏంటంటే డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు మా చైర్మన్ గారు ఏంటంటే ఈ రూరల్ ఏరియాస్ లో దీని ఈ యొక్క ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్, ఫారెన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో దీన్ని తీసుకొచ్చాం. దీంట్లో మేము కొన్ని బ్యాంక్స్ తో కలిసి ఈఎంఐ పద్ధతిలో కూడా దీన్ని ఆఫర్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఉందండి. సో ఫస్ట్ మొదటి 2 సంవత్సరాలకి ఫస్ట్ ఇయర్ లోన్ 7,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి. సెకండ్ ఇయర్ నుంచి మనకి 12,500 రూపాయలు కట్టాలి. 3rd ఇయర్ ఆ ఫారిన్ ఫీజుని కట్టుకోవడానికి మనం 38,500 రూపీస్ కడితే 10 years పాటు ఈఎంఐ కాలం పెట్టుకొని చేస్తున్నాం అన్నమాట. అంటే ఎందుకంటే ఇది బ్యాంక్స్ తో వితౌట్ లో కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో రూరల్ రీజియన్ కావాలని చైర్మన్ గారి ఇనిషియేటివ్ తీసుకొని నేను చేయడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.